హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధుస్ కిచెన్. ఈ వీడియోలో చికెన్ నూడిల్స్ చేస్తున్నాను. దీనికోసం ఒక వీట్ నూడిల్స్ ప్యాకెట్ తీసుకున్నానండి. కొంచెం బోన్లెస్ చికెన్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. నెక్స్ట్ ఒక ప్లేట్లో కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి తీసుకున్నాను. 2 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి, అండ్ నెక్స్ట్ ఒక హాఫ్ క్యాప్సికమ్, ఒక క్యారెట్, 2 గ్రీన్ చిల్లీ, 8 to 10 వెల్లుల్లి రెబ్బలు అండ్ కొంచెం పుదీనా కూడా తీసుకున్నాను. ఇప్పుడు నూడిల్స్ బాగా బాయిల్ చేసుకోవాలి. బాగా అంటే ఒక 5 to 10 మినిట్స్ సరిపోతుంది. వాటర్ స్ట్రెయిన్ చేసుకొని ఇంకొక గిన్నెలో తీసుకొని పెట్టుకోవాలి. నూడిల్స్ ముద్దలా అంటుకుపోకుండా ఉండాలంటే కొంచెం వాటర్ వేసి కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసాను. ఇందులో కట్ చేసిన వెల్లుల్లి వేసి 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు కూడా వేసి ఫ్రై చేశాను. ఇప్పుడు గ్రీన్ చిల్లీ, క్యారెట్, క్యాప్సికమ్ కూడా వేసుకొని ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేయాలి. నూడిల్స్కి హై ఫ్లేమ్లో ఫ్రై చేస్తేనే అది కొంచెం స్మోకీ ఫ్లేవర్ వస్తుంది. బాగా ఫ్రై అవుతాయి వెజిటేబుల్స్ అన్నీ. అందులోనే కొంచెం ఆ వెజిటేబుల్స్ అన్నీ అలా సైడ్కి జరిపి కట్ చేసిన చికెన్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక 5 to 6 మినిట్స్ అలా ఫ్రై అయిన తర్వాత 2 ఎగ్స్ కూడా వేసి అన్నీ మిక్స్ చేసేసి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్, బ్లాక్ పెప్పర్, టేస్టింగ్ సాల్ట్ కూడా నేను కొంచెం యాడ్ చేశానండి. ఇది ఆప్షనల్, వద్దు అనుకుంటే స్కిప్ చేసేయండి. జస్ట్ టేస్ట్ ఎన్హాన్సర్ అంతే. హెల్దీ అయితే అస్సలు కాదు. నేను అసలు ఎంకరేజ్ చేయను, బట్ చిన్నది అంతే. కిడ్స్కి పెడితే మాత్రం ప్లీజ్ అవాయిడ్ చేసేయండి. బాయిల్ అయిన నూడిల్స్ కూడా వేసుకొని హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసిన తర్వాత కొంచెం సోయా సాసు అండ్ వెనిగర్ వేసి పుదీనా కూడా వేసి ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకోవడమే.